హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ గాయత్రి సింపుల్ కిచెన్. ఈరోజు వీడియోలో పాల పూరీలని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. అర లీటర్ పాలతో అప్పటికప్పుడు చేసేసుకునే మంచి ట్రెడిషనల్ స్వీట్ రెసిపీ అండి ఇది. అలాగే ఈ పాలపూరి టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుందండి, అంత బాగుంటుంది. ముందుగా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి 1 కప్పు దాకా మైదా పిండిని యాడ్ చేసేసుకోండి. ఇలా పిండిని యాడ్ చేసుకున్నాక ఇందులోకి మెల్ట్ చేసుకు పెట్టుకున్న నెయ్యిని 2 టేబుల్ స్పూన్ దాకా యాడ్ చేసేసుకోండి. ఒక చిటికెడంతా ఉప్పును కూడా యాడ్ చేసుకోండి. ఇలా ఉప్పుని నెయ్యిని బాగా పిండికి కలిసేలాగా ఒకసారి ఇలా చేత్తో బాగా ఇలా కలిపేసుకోండి. ఇలా అంతటిని కలుపుకున్నాక కొద్దిగా నీళ్ళని వేసుకొని పిండిని బాగా గట్టిగా కలుపుకోవాలి. మరి మెత్తగా లూజ్గా కలుపుకోవద్దండి. ఇలా పిండిని మాత్రం గట్టిగానే కలుపుకోవాలి. కొద్దిగానే వాటర్ని యాడ్ చేస్తూ ఈ పిండిని ఇలా కలిపేసుకోవాలి. చేత్తో బాగా నలుపుతూ ఈ పిండిని కలిపేసుకోండి. ఇదిగోండి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ కన్సిస్టెన్సీలో పిండిని కలిపేసుకొని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి 1 టీ స్పూన్ దాకా గసగసాలని యాడ్ చేసేసుకోండి. అలాగే 1 టీ స్పూన్ దాకా బియ్యం పిండిని యాడ్ చేసేసుకోండి. ఈ రెండింటిని బాగా మెత్తగా పొడిలాగా మిక్సీ పట్టేసుకొని ఇందులోకి అరకప్పు దాకా పచ్చి కొబ్బరి తురుమును కూడా యాడ్ చేసేసుకోండి. అలాగే ఒక పిడికెడన్ని జీడిపప్పుని యాడ్ చేసేసుకోవాలి. అలాగే ఇందులోకి అరకప్పు దాకా పాలని యాడ్ చేసుకొని మెత్తగా గంధంలాగా మిక్సీ పట్టేసుకోవాలి. పలుకులు లేకుండా మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఇదిగోండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా పాలతో వీటిని బాగా ఇలా మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక మందపాటి ప్యాన్ కానీ లేదంటే ఒక గిన్నెని కానీ తీసుకొని అందులోకి మనం మిక్సీ పట్టి పెట్టుకున్న ఈ గసగసాల కొబ్బరి పేస్ట్ని ఇందులోకి యాడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1/2 లీటర్ దాకా పాలని యాడ్ చేసుకోవాలి. ఈ రెండింటిని యాడ్ చేసుకున్నాక రెండింటిని బాగా ఒకసారి కలిపేసుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఈ ప్యాన్ పెట్టుకొని మంటని లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఒకసారి గరిటెతో బాగా ఇలా కలిపేసుకోండి. ఇలా కలుపుకోవడం వల్ల మనకి అడుగంటదండి. ఇలా ఒక 10 నిమిషాల దాకా మంటని లో ఫ్లేమ్లోనే పెట్టుకొని పాల క్వాంటిటీ అనేది మనకి కొంచెం తగ్గి పాలనేవి కొద్దిగా చిక్కదనం వచ్చేంత వరకు ఒక 10 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించుకుంటే సరిపోతుంది. గరిటతో కలుపుతూనే ఉడికించుకోవాలండి, లేదంటే అడుగంటేస్తుంది. అలాగే పైన లేయర్ లాగా మీగడ కట్టేస్తుంది. ఇలా మీగడ కట్టకుండా కింద అడుగంటకుండా ఇలా గరిటతో కలుపుతూ ఉండాలి. మనకిక్కడ జీడిపప్పు గసగసాలు అలాగే బియ్యం పిండిని యాడ్ చేసుకున్నాం కాబట్టి పూరీలకి మంచి క్రీమీ టెక్స్చర్ ఇస్తాయండి. అలాగే పాలు కూడా బాగా చిక్కబడతాయి. టేస్ట్ కూడా చాలా సాఫ్ట్నెస్గా టేస్టీగా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇక్కడ మనకి 10 నిమిషాలు మరిగించుకున్నాక పాలనేవి ఇలా థిక్నెస్గా అలాగే చిక్కదనంగా తయారైపోయినాయి. ఇప్పుడు ఇందులోకే ఒక 1/2 టీ స్పూన్ దాకా యాలక్కల పొడిని యాడ్ చేసుకోండి. అలాగే అరకప్పు దాకా పంచదారను కూడా యాడ్ చేసేసుకోండి. ఇక్కడ మీకు టేస్ట్ చూసుకొని పంచదార అనేది తక్కువగా అనిపిస్తే ఇంకో 4-5 టేబుల్ స్పూన్ దాకా పంచదారని యాడ్ చేసేసుకోవచ్చు. ఇలా పంచదార కరిగేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. ఒక 2 నిమిషాల దాకా లో ఫ్లేమ్లో ఇలా పంచదారని కరిగించుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పిండి ముద్దని తీసుకొని చపాతీ పీఠం మీద పెట్టేసి ఇలా రోల్ చేసేసుకోండి. ఇలా రోల్ చేసుకొని కొద్దిగా పిండి ముద్దలను తీసుకోండి. మనం రెగ్యులర్గా పూరీలని చేసుకుంటాం కదండి, ఆ సైజు పిండి ముద్దల్ని రెడీ చేసేసుకోండి. ఇలా ఒక్కొక్కటిగా పూరి పిండిని తీసుకొని కొద్దిగా పొడి పిండిని జల్లేసుకొని చపాతీ కర్రతో ఇలా పూరీల సైజు రోల్ చేసేసుకోండి. ఇలా అటు ఇటుగా టర్న్ చేస్తూ ఇలా పూరీ సైజు రోల్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా మనం రెగ్యులర్గా పూరీ చేసుకుంటాం కదండి, ఆ మందంగా కాకుండా కొద్దిగా పల్చగా ఈ పూరీలని రోల్ చేసుకోవాలి. మనకిక్కడ పాల పూరీలకి పూరీలు అనేవి పొంగకూడదండి. అందుకని మనకిక్కడ పూరీలని మనం ఇలా పల్చగానే రోల్ చేసేసుకోవాలి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా పల్చగా రోల్ చేసుకొని ఒక స్పూన్ తీసుకొని ఇలా ఘాట్లు పెట్టేసుకోండి. ఇలా ఘాట్లు పెట్టుకోవడం వల్ల మనకి ఆయిల్లో వేయంగానే పూరీలు అనేవి పొంగవండి. ఇలాగే మిగతా పిండిని కూడా పూరీల్లాగా రోల్ చేసేసుకొని స్పోర్క్తో ఘాట్లు పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని యాడ్ చేసేసుకొని ఆయిల్ బాగా కొద్దిగా వేడెక్కాక ఇందులోకి రోల్ చేసి పెట్టుకున్న పూరీలని నిదానంగా యాడ్ చేసేసుకొని
పొంగకుండా 1 సెకండ్లోనే టర్న్ చేస్తూ ఇలా అటు ఇటుగా టర్న్ చేస్తూ వేయించేసుకోవాలి పూరీలన్నిటిని. ఇదిగోండి వీడియోలో చూపిస్తున్నట్టుగా పూరీలను ఇలా ఎర్రగా వేయించేసుకోవాలి. అలాగే మనం రోల్ చేసి పెట్టుకున్న పూరీలన్నిటిని కూడా వేయించేసుకోండి. మంటని మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని ఈ పూరీలన్నిటిని వేయించుకోవాలి. హై ఫ్లేమ్లో కానీ లో ఫ్లేమ్లో కానీ పెట్టకూడదండి. లో ఫ్లేమ్లో పెడితే పూరీలు అనేవి వేగవు. అలాగే హై ఫ్లేమ్లో పెడితే పూరీలు అనేవి మనకి బాగా ఎర్రగా వచ్చేస్తాయి. అందుకని ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని పూరీలన్నిటినీ వేయించేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పాలల్లోకి పూరీలని ఒక్కొక్కటిగా యాడ్ చేస్తూ అటు ఇటుగా ఫ్లిప్ చేస్తూ ఈ పాలల్లోకి ముంచేసి ఈ పూరీలని బయటికి తీసేసుకోవడమే. ఇలా ఈ పాల పూరీలని సర్వ్ చేసే ముందే 1 నిమిషం లేదా 2 నిమిషాల ముందే ఇలా డిప్ చేసుకొని ఈ పాల పూరీలని సర్వ్ చేయాలి. లేదంటే పాల పూరీలు అనేవి బాగా మెత్తబడిపోతాయండి. తినేటప్పుడు ఇలా పూరీలు కొద్దిగా క్రిస్పీగా పాలతో పాటు తింటుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అందుకని ఒక 2 నిమిషాల ముందు సర్వ్ చేసే ముందే ఈ పాలలో డిప్ చేసుకొని ఈ పూరీలని రెడీ చేసేసుకోండి. ఇలా ఒకసారి పాల క్వాంటిటీ ఎక్కువగా రెడీ చేసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే అప్పటికప్పుడు పూరీ పిండిని కలిపేసుకొని ఇలా ఈ పాల పూరీలని రెడీ చేసేసుకోవచ్చు. పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్గా కూడా ఈ పాల పూరీలని రెడీ చేసి పెట్టచ్చు. అలాగే పండగలకు కూడా తొందరగా తయారైపోయే ఈ రెసిపీ అనేది చాలా బాగుంటుందండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. పాతకాలం నాటి స్వీట్ అయినా కూడా మనకి తినడానికి పూరీలు బాగా క్రిస్పీగా, అలాగే ఈ పాల టెక్స్చర్ అనేది స్వీట్నెస్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు కూడా ఎగ్జైట్మెంట్గా చాలా ఇష్టంగా తింటారు. అంతేనండి, 1/2 లీటర్ పాలతో ఇలా అప్పటికప్పుడు ఈ పాల పూరీలని రెడీ చేసేసుకోవచ్చు. ఎక్కువ టైం కూడా పట్టదు. అలాగే ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే తొందరగా కూడా చేసేసుకోవచ్చు. అంతేనండి, మీరు కూడా ఒకసారి పాల పూరీలని తయారు చేసుకొని ఎలా వచ్చిందో కమెంట్స్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.